వీళ్ళు కింద పడ్డా మాదే పై చేయి అన్న వ్యవహారంలాగా మేము ఓడినా గెలిచినా మేమే హీరోలమి అనుకునే ఒక మనస్తత్వం ఉంది కాబట్టి వీళ్ళు ఇలా విర్రవీగుతున్నారు. దీనికన్నా ముందు విజయసాయి రెడ్డి, దానికన్నా ముందు అంబటి రాంబాబు, దానికన్నా ముందు అవంతి శ్రీనివాస్ చెప్పుకుంటూ పోతే అసలు ఇప్పుడు మీరు ఆ పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఇలాంటి వికార మనస్తత్వం ఉన్న వాళ్ళే అక్కడ చేరారు. అలాగే ఆర్థిక పరమైన అవకతవకలు చేసిన వాళ్ళు, మోసాలు చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించిన వాళ్ళు, వాటిని మళ్ళీ కాపాడుకోవటానికి ఆ పార్టీలోనే ఉన్నవాళ్ళు, ఇసుక దందా, మైనింగ్ దందా, లిక్కర్ దందా, ఈ దందాలన్నీ చేసుకుంటూ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్న బ్యాచ్ ఇదంతా. మామూలుగా ఏదో అంటారు కదా బ్లేడ్ బ్యాచ్ అని, ఆ టైపు వాళ్ళు వీళ్ళు. అందుకని వీళ్ళు ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళతోటి తగాదాడారు వీళ్ళందరూ. ఇప్పుడు బయట వాళ్ళతోటి అంటే వేరే పార్టీ వాళ్ళతోటి, తెలుగుదేశం పార్టీతోటి బాగా వేరావేశంతో అధికారం ఉన్న రోజున ఇష్టారాజ్యం కింద చేశారు. తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టడం కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, అంటే అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, ఒక ఫార్వర్డ్ చేసిన వాళ్ళని కేసులు పెట్టడం కావచ్చు, మాస్కులు అడిగిన వాళ్ళని చంపేదాకా, అలాగే డ్రైవర్లను డోర్ డెలివరీలు చేసేదాకా ఇన్ని కార్యక్రమాలు చేసేసారు. అధికారం ఉంది కదా చేశారు. కానీ ఇప్పుడు అధికారం లేకపోయినా కానీ అది చింత చచ్చిన పులుపు చావదంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు కానీ తెలుగుదేశం వాళ్ళ మీదకి వెళ్తే ఊరుకోరు, తాట తీస్తారు అనేది అర్థమైంది వాళ్ళకి. అందుకని వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేదు కాబట్టి వీళ్ళు ఇలాంటివన్నీ బయటికి తీసుకొని వస్తున్నారు అంటున్నారు. కానీ వాస్తవం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ వైసీపీ పార్టీలోనే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వైసీపీ పార్టీలో ఉన్నారు, దువ్వాడ శ్రీనివాస్ అక్కడే ఉన్నారు, మాధవి వైసీపీ పార్టీలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించడం ఎంతవరకు అంటే ఇప్పుడు ఉంటే కూడా ఉండొచ్చండి, ఉంటే కూడా ఉండొచ్చు. ఏంటి తప్పేంటి? మీరు చేసింది ఏంటి? మీరు ఏమైనా మంచి పనులు చేసి వచ్చారు ఇప్పుడు దాకా? మీరు చేసింది ఏంటి? అధికారం ఉంది కదా అని రఘురామకృష్ణరాజుని ఎలా కొట్టి, ఎలా హింసించి, ఎలాంటి కేసులు పెట్టి, ఎంత రఘురామకృష్ణరాజు కాబట్టి గుండె పగిలిపోకుండా బతికి మాత్రం బట్టగట్టి వాళ్ళ ఉన్నాడు. కానీ అదే ఇంకొకళ్ళు అయితే ఏమయ్యేవాళ్ళు? అచ్చెన్నాయుడిని ఎన్ని బాధలు పెట్టారు మీరు? నర్సరావుపేట కోడెల శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకునేదాకా చేశారు మీరు. ఆఫ్టర్ ఆల్ 2 లక్షల ఫర్నిచర్ గురించి ఆయన ఉత్తరం రాస్తే కూడా ఉత్తరం రాసిన కాగితం ఆయన దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. ఆ కాగితాలను పట్టించుకోకుండా ఆయన దొంగం చేశారు. ఆయన పరిస్థితికి ఆయన 2 లక్షల ఫర్నిచర్ కావాలా? ఇవాళ నీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 5 కోట్ల ఫర్నిచర్ ఉంది. 2 లక్షలు ఎక్కడా, 5 కోట్లు ఎక్కడా? అసలు నువ్వు చేసిన అవినీతితో పోలిస్తే ఎవరైనా అవినీతి అన్న అసలు అవినీతి చేయగలరా? నీతో పోటీ పడగలరా? అసలు గత 50 రోజుల నుంచి మనం పరిశీలించామంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కాడి నుంచి శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. నిజంగా ఇప్పుడు వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే ఏ వైపు ఎక్కువ జరిగాయని మీరు ఏం చెప్తారు? అంటే పార్టీల వైజ్ మనం డివైడ్ చేస్తే ఇప్పుడు వరకు వచ్చిన ఆరోపణలు కావచ్చు, ఇప్పటి వరకు జరిగిన గొడవల ఇష్యూస్ కావచ్చు, సో ఎవరికి ఇవన్నీ దొంగ అని మాట్లాడినట్టండి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఉంది అని అందరూ అంటుంటే కూడా గంజాయి పట్టుకున్నట్లుగా ఏ రోజన్నా మీకు వార్తలు వచ్చినాయా? ఇప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి గంజాయి దొరుకుతుంది. సీరియస్గా తీసుకున్నారు. మరి ఎవరు పని చేస్తున్నట్టు? వాళ్ళు పని చేసినట్ట, వీళ్ళు పని చేసినట్ట? అసలు ప్రభుత్వం ఉందా? ఇంతకుముందు మీరు లిక్కర్ షాపుల్లో డబ్బులతోటి ఎందుకు ఇచ్చారు? ఫిజికల్ మనీ ఎందుకు తీసుకున్నారు? మీరు మనీ ట్రాన్సాక్షన్ చేయకూడదు కదా, చేశారు. ఇసుక అసలు ప్రతిదీ ఏది మీరు సరిగా ఉన్నారు? ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేవాడే గ్రనైట్ బిజినెస్లో డబ్బులు సంపాదించానని చెప్పాడు. అంటే నేనేదో గ్రనైట్ బిజినెస్ అదేదో స్మగ్లింగ్ బిజినెస్ అని కాదు నేను అనేది. అంటే మీ వాళ్ళందరూ చేసేది, కొంత తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండొచ్చు, లేరని ఎవరు అనట్లేదు ఇక్కడ. కాకపోతే మీరు ఆ విధంగా డబ్బులు సంపాదించి ఆ అధికార మతంతో మీరు చేసుకున్న పనులు కాకపోతే ఏంటిది? స్ట్రైట్గా మాట్లాడుతున్నా, మీరు ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడుతున్న మీ మీద ఈ మధ్య ట్రోల్స్ కూడా పెరిగిపోయాయి. సేమ్ ఎక్కడి నుంచి ట్రోల్స్ పెరుగుతున్నాయంటే సేమ్ గతంలో ఎవరైతే ప్రతి చిన్న విషయాలను కూడా భయంకరంగా ట్రోల్ చేశారో మహిళల మీద, అదే వ్యక్తులు మళ్ళీ ట్రోల్స్ మొదలుపెట్టారు కొన్ని. సో ఇలాంటి చూస్తున్నప్పుడు ఇట్లా కూర్చొని మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఏం చెప్తారు మేడం? ఏమి ఇబ్బంది ఇప్పటికైనా మార్పు రాకుండా వాళ్ళలో ఎంత జరుగుతున్నా కానీ ఎంత వస్తే అంత సోషల్ మీడియాను అడ్డం పెట్టి రాదండి. వాళ్ళకి మార్పు రాదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ మీద
వేలెత్తి చూపిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు మేనమేషాలు లెక్కేస్తుంది? ఈ ప్రభుత్వంలో నా చర్యలు ఉంటాయా సోషల్ మీడియా వేదికగా? ఉండాలి, మరి ఉండాలి. ఇప్పటి వరకు లేవు కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒకటండి, నిజం మాట్లాడే వాళ్ళ నోరు నొక్కటం అంత ఈజీ కాదు. కాకపోతే తాత్కాలికంగా ఏమైనా ఇబ్బందులు పెట్టవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు పోయినసారి రంగనాయకమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు, ఫేస్బుక్లో. ఎవరి గురించి పెట్టారు? ఆమె సొంతానికి పెట్టిందా? అదేదో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రజలు పడిన కష్టాల గురించి చెలించిపోయి ఆవిడ పోస్ట్ పెట్టారు. దానికి ఆవిడకి జీవితంలో ఏం చూపించాలో చూపించారు. నరకం చూపించారు, ప్రత్యక్ష నరకం చూపించారు. కేవలం వైసీపీ గూండాలే చేశారు ఈ పని. మరి ఇంకొక జర్నలిస్ట్, ఒక పెద్ద ఆయన వాట్సాప్లో ఏదో వస్తే దాన్ని చేస్తే ఫార్వర్డ్ చేసినందుకు అర్ధరాత్రి తీసుకెళ్లారు. మీరు ఇలాంటివి చేసి మీరు ఏం చేశారు? ఎవరైనా నోరెత్తారంటే ఇంతే సంగతులు, మీ పరిస్థితి ఇంతే అని గొంతు నొక్కారు. కానీ కాలం ఎప్పుడు మీదే ఉండదు. మీరు 30 ఏళ్ళకి ప్రణాళిక వేసుకున్నారు, కానీ 5 ఏళ్ళకే అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఇవన్నీ ఇప్పుడు నిన్న మొన్న బంగ్లాదేశ్లో దేశాధ్యక్షురాలని భారతదేశం వచ్చి పారిపోయి వచ్చింది ఆవిడ. ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది? ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయినా కానీ గతంలో ఎవరైతే సోషల్ మీడియా వేదికగా విమర్శలు బాగా ఎక్కువ చేశారో వాళ్ళు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు, కానీ వాళ్ళ మార్పు రావట్లేదు. అంటే చర్యలు ఉండాలండి దానికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి పేరే చెప్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ సేమ్ అబ్జూర్ లాంగ్వేజ్ వాడుకుంటా, సో ఆ విధంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు? అది కరెక్ట్ అని ఎవ్వరు అనరండి. అదేంటి అంటే ఆవిడ ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలనుకుంటుంది, ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలనుకుంటుంది. దానికి ఏదో ఒకటి ఎంచుకునే విధానాలు, ఆవిడ విధానాలు అలాంటివి. కానీ అవతల వాళ్ళు ఇబ్బందులు గుర్తించరా వీళ్ళు? ఇలాంటి వాళ్ళు ఎందుకు గుర్తిస్తారు? వాళ్ళకి కావాల్సింది ప్రమోషన్స్, వాళ్ళకి కావాల్సింది ప్రమోషన్స్. వాళ్ళు మాట్లాడిన దాన్ని చూసేవాళ్ళు కావాలి, లైకులు పెట్టేవాళ్ళు కావాలి.